నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని చెప్పారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు తెలిపారు. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్న ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం, ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి, సమర్థుడిని తీసుకురావాలి, సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే 7 నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వచ్చాం. అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు, 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం, క్లారిటీ ఇచ్చాం, పర్సూ చేశాం. రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు కానీ ఇనాగ్రేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము
అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్, యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క ఎన్టీపీసీ, జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం, ఆర్సీఆర్ మిత్తల్, అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 లక్షల మిలియన్ యూనిట్లు, 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులు వేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం. ఆ ఎంఓయూ అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం, అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,137 కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. దీనివల్ల ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా 400 కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ కి చెందిన 9,24 లక్షల నిధుల్ని కమిషనర్ పులి శ్రీనివాసులు గోల్మాల్ చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. నిధుల ఖర్చుల వివరాలు నమ్మశక్యంగా లేవని చెప్పారు. వరద బాధితులకి సాయాన్ని పంచుతామని చెప్పి అందిన కాడికి కమిషనర్ దోచేశారని ధ్వజమెత్తారు. ఈ దోపిడీపై తమకెటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఈఈ కోటేశ్వరరావు అకౌంట్ కి జీఎంసీ నుంచి 250 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలియజేశారు. శుక్రవారం మేయర్ కౌన్సిల్ సమావేశం హాల్ ముందు మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ చేసిన దోపిడీని ప్రజలకు చెప్పాలని ఈ వివరాలని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ అవినీతి భాగోతం బయట పడకూడదనే ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ని తెరపైకి తెచ్చిందని అన్నారు. కమిషనర్ సాగించిన అవినీతి దోపిడీపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లెటర్ రాస్తున్నామని తెలిపారు. 9,24 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాక్రాంతంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్కి తెలియకుండా, కార్పొరేటర్కి తెలియకుండా, మేయర్కి తెలియకుండా, స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా, మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ
కనీసం మా ఎవరికి కూడా తెలియకుండా 9,24,00,00,000 రూపాయల నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గౌరవ సభ్యులు నన్ను అడుగుతా ఉన్నారు, గౌరవ సభ్యులు ఈ క్వశ్చన్ గురించి సమాధానం మాకు సమగ్రమైనటువంటి సమాచారం మాకు కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి అధికారికి ఉంటుంది. సాక్షాత్తు కమిషనర్ గారే చెప్పారు, ఎజెండాలో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే సమాధానం అధికారుల నుంచి వచ్చిందో ఆ ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించినటువంటి పూర్తిగా బాధ్యత నా నెత్తి మీదే ఉంటుంది, నేనే దాని పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా విన్నారు. మరి మేము అడగడంలో తప్పేమని ఉందా? ఒక మేయర్గా 10 లక్షల మంది జనాభాకి రిప్రజెంటేటివ్గా ఉండి ఈ నగరానికి ప్రథమ పౌరుడిగా నన్ను ప్రజలు ఎన్నుకొని ఈ నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి 9,24,00,000 రూపాయలు నిధులు పక్కదోవ పడతా ఉంటే, ఒక అధికారి కలుసైగల్లో నడుస్తూ ఉంటే, ఒక అధికారి దోచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే మా కార్పొరేటర్లు, మా డిప్యూటీ మేయరు, లేకపోతే నేను దాన్ని అడగడం ఏమైనా తప్ప అని చెప్పేసి నేను పత్రికల ద్వారా నేను కమిషనర్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఏమండి 9,24,00,000 రూపాయలు మేము ఇవ్వద్దని చెప్పి చెప్పట్లా. ఎందుకంటే అది మన రాష్ట్రం, మన రాష్ట్రంలో పక్కనే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు, ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటా ఉంది. తప్పకుండా మనం కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నేనే కమిషనర్ గారికి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ దారి దోపిడీ కమిషనర్ గురించి ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి. దీంట్లో 9,24,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే దాని పూర్తి సమాచారం మీరు సమగ్రమైన అధికారుల్లో మీరు ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ మేయర్గా, కార్పొరేటర్గా నాకు ఉంది. కాబట్టి మిమ్మల్ని దయచేసి నేను మీకు కోరుతా ఉన్నాం, మా కార్పొరేటర్ అందరి తరఫున మీకు కోరుతా ఉన్నాం. ఇక్కడ పెద్ద అవినీతి జరిగింది, ఈ అవినీతి జరిగిన సంబంధించిన దర్యాప్తు మీరు చేయాలని చెప్పేసి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం, అమిత్ షా గారికి లెటర్ రాస్తా ఉన్నాం, అదేవిధంగా మనోహర్ ఠక్కర్ గారికి MAUD సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం, అదేవిధంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా మీకు ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన భారీ స్థాయి అవినీతికి సంబంధించి మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా ఎప్పుడు కౌన్సిల్ పెట్టినా సరే ఈ సబ్జెక్టు గురించి మేము పూర్తి సమాచారంతో, ఎందుకంటే 9,24,00,000 రూపాయలు ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారండి? నేను అడుగుతా ఉన్నా, ఫలానా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ అకౌంట్ తాలూకు ఎవరు పేరేంటి, ఊరేంటి, అతని ఫోన్ నెంబర్ ఏంటి, అతని అడ్రస్ ఏంటి, అవి మొత్తం బహిర్పరచండి. నగర ప్రజలకు తెలియజేయాలి, మీడియాకి తెలియజేయండి, ఒక గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నారు, తెలియజేయండి. గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తెలిపారు. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఉద్యోగం నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతికి ఇక తావు లేదని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులకి చెల్లించిన బిల్లుల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడతామని చెప్పారు. అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తేల్చి చెప్పారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేసిన నిధులకి పారదర్శకంగా బిల్లులు ఉన్నాయని వివరించారు. 80 lakhs పోతుందంటే పోదు, దానింతా చాలా ఉంది. అందుకే స్పెషల్ ఆడిట్ టీమ్ని డైరెక్టర్ గారికి రాసి స్పెషల్ ఆడిట్ టీమ్ వచ్చారు, వాళ్ళు స్పెషల్ ఆడిట్ జరుగుతుంది. దీంట్లో కొంతమంది నాన్ కోఆపరేషన్ ఉన్నారు, ఇది ఎట్లా సెట్ చేయాలో చేస్తున్నాను, బ్యాంకర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ అనేది ఈ GMCలో చాలా ఎక్కువ నడిచింది. అదంతా కూడా కంట్రోల్ చేయాలంటే అది కమిషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాలి, నా ఉన్నత అధికారులకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ లేదు. మీరు చూసారు, ఆల్రెడీ కొన్ని నేను స్టెప్స్ తీసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా
ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మేజర్గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. అది ఎవరో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినా, స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా, ఇంకొక రకంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా చట్ట ప్రకారం ఇలాంటి చర్యలు తీసుకోవడం ముఖ్యం. గుంటూరు నగరంపాలెం జీటీ రోడ్లో గల శ్రీ హజరత్ కాల మస్తాన్ షా ఔలియా మహతుల్లా గంధం మహోత్సవం 133వ ఉరుసు కార్యక్రమం జనవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు. 133వ ఉరుసు సందర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ మహోత్సవంలో లక్షలాది మంది భక్త మహాశైలిక అన్న సంతర్పణ కార్యక్రమం 5 రోజులు నిర్విరామంగా జరుగుతుందని తెలిపారు. రేపు ఉదయం నుండి ప్రారంభం. ఈ ఉరుసు ఉత్సవం బాబాగారి చాందిని అలంకరణతో ప్రారంభం. చాందిని అలంకరణలో తదుపరి బాబాగారి వస్త్రాలన్నీ తొలగించి గంధోత్సవం జరగడం జరుగుతుంది. గంధోత్సవం జరిపి బాబాగారి శేషవస్త్రాలన్నీ కప్పడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన శేషవస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం బాబాగారికి వద్ద పూజ గావించుకొని అప్పట్లో బాబాగారు శయనించిన మంచం వద్ద సగడు వద్ద మంచం వద్ద వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ గావించుకొని బాబాగారు ఆ గుర్రాన్ని ఆవరించడం జరుగుతుంది. ఆ గుర్రం అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధులు గుండానే నడుస్తూ బాబాగారు నడుస్తూ ఉంటారు. భక్తులు వాళ్ళ కోరికలు పోయిన సంవత్సరం కోరుకుంటారు కదా, ఆ కోరికలు సంతానం లేనితో బాధపడేవాళ్ళు, రోగాలతో ఇబ్బందులతో ఏవో భక్తుల కోరికలు ఉన్నాయి, అవన్నీ తీరుతాయి. కాబట్టి బాబాగారి ఆ గుర్రాన్ని తాకి వారి కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలా పురోహితులు కూడా తెలియని గంధం బాబాగారి 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బాబాగారికి దర్బారుకి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్వమత సారమే బాబా యొక్క దివ్య మందిరం. సర్వమతానికి నేనే ఏక్ హై అని బాబా గారు సాటి చెప్పారు. కాబట్టి సర్వమతాలు కూడా ఈ బాబా గారి సేవలో పాల్పంచుకుంటున్నాయి. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు శుక్రవారం కౌన్సిల్ సమావేశం నిమిత్తం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అధికారులు మాత్రం కౌన్సిల్ సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అదే సమయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో నగర కమిషనర్ అధ్యక్షతన అధికారులతో మీటింగ్ జరుగుతుంది. ఇక చేసేదేమీ లేక నగర మేయర్ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ మున్సిపల్ యాక్ట్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం జరపాలని లెటర్ రాసినా స్పందించలేదని ధ్వజమెత్తారు. కమిషనర్ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కౌన్సిల్ సమావేశం జరగకుండా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని ధ్వజమెత్తారు. ఆయనకి సమాచారం అందించడం జరిగింది. నీవిచ్చినటువంటి సమాచారం డేట్లు చూసుకొని వాయిదా పడినటువంటి సమావేశం కాబట్టి 3 రోజుల వ్యవధిలోనే అందరికీ సమాచారం అందించేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది. కాబట్టి ఆయా డేట్ అన్ని కూడా పరిశీలించుకొని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా, ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా, ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్న కమిషనర్ గారు నిన్నే చూశా. ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా, సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వేయకముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. దానికి తోడు 2-3 పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను. మేయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను. మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైకిల్ చేస్తూ
ఆయన ఆ యొక్క సమావేశంలో నష్టం సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతున్న మీడియా ద్వారా నేను చూడటం కూడా జరిగింది. నేను ఇప్పుడు అడుగుతూ ఉన్న కమిషనర్ గారిని, మీరు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎన్నో చట్టసభల్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు, పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు. సభలో ఉన్నటువంటి చైర్మన్, సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు, ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఏదన్నా తప్పులు దొర్లితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపడుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్లో పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడానికి 12 నెలలకు 12 థీమ్లతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి రూపొందించారని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 18న న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజీ సిగ్నల్ జంక్షన్ వరకు సుమారు 2000 మందితో స్వచ్ఛత ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ చేపడతామని చెప్పారు. అదేవిధంగా వార్డు సచివాలయాల వారీగా ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞలో స్థానిక ప్రజా ప్రతినిధుల్ని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని, ఇందుకు నోడల్ అధికారులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. అనేది ఒక థీమ్ అన్నమాట. అంటే మనకి బిగినింగ్ కాబట్టి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానిలో భాగంగా. అందుకని డిస్ట్రిక్ట్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే రేపు 8 to 8:30 మధ్య కలెక్టరేట్ దగ్గర నుంచి ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లా వరకు ఒక 2000 మందితో ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ర్యాలీ తదనంతరము మానవహారంగా ఫామ్ అయ్యి అక్కడ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ శాఖల అధికారులు కలెక్టర్ యొక్క లీడర్షిప్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అదే మాదిరిగా ఎమ్మెల్సీస్ ఉన్నారు, తర్వాత మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, వీళ్ళందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఇదే మాదిరిగా ర్యాలీసు, మానవహారం, ఫ్లెడ్జ్ యాక్టివిటీస్ టేకప్ చేయమన్నాం. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఈ హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, గార్బేజ్ డంప్స్ కానీ, లేకపోతే డ్రైన్స్ బ్లాకేజెస్ కానీ, అట్లనే ఇవి ఏంటంటే బుషెస్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఐడెంటిఫై చేసుకొని ఇవి మొత్తం కూడా క్లియరెన్స్ రేపు పెట్టుకోవడం జరిగింది. కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోకల్గా మీరు ప్రొవైడ్ చేసుకోమని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఒక 4-5 సెక్రటేరియట్ కలిపి ఒక నోడల్ ఆఫీసర్స్ పెట్టాము మనం జిఎంసీ పరిధిలో. ఈ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సెక్రటేరియట్స్కి వెళ్ళిపోయి వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని యాజ్ పర్ ప్రోటోకాల్ అక్కడ లోకల్ కార్పొరేటర్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. అట్లనే ఎవరైనా విఐపీస్ ఉంటే వాళ్ళని, స్టేక్ హోల్డర్సు, ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని అట్లీస్ట్ ఒక సెక్రటేరియట్లో కనీసం 150 నుంచి 200 తగ్గకుండా ర్యాలీ కండక్ట్ చేసుకోవడంతో పాటు అనేక కార్యక్రమాలు చేయమని చెప్పేసి వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. అట్లనే ఈరోజు నేను ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్తో ఈరోజు 4 o'clock ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము. సో వాళ్ళతో ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేయబోతున్నాను. రేపటి రోజున జరిగే కార్యక్రమంలో ఎక్కడైనా సరే వాళ్ళు పాల్గొనాలని అనుకుంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే వాళ్ళందరినీ రేపు ఇక్కడ 10 గంటలకి ఒక ప్రైవేట్ బస్సెస్ 2 లేదా 3 వాళ్ళు నెంబర్ని బట్టి తీసుకొని మనకి జిందాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గర మనకి అక్కడ మీ అందరూ తెలుసు అది డంపింగ్ యార్డ్ గతంలో. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డు గతంలో పోసినటువంటి గార్బేజ్ అంతా కూడా
మన లెగసీ వేస్ట్ అంటారు దాన్ని ఇప్పుడు ట్రీట్ చేస్తూ ప్రాసెస్ నడుస్తుంది. ట్రీట్మెంట్ దాదాపు 4,80,000 మెట్రిక్ టన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం ఇనిషియల్గా. అందులో నుంచి ఇప్పటికే 3,40,000 దగ్గర మెట్రిక్ టన్స్ క్లియర్ చేయడం జరిగింది. మిగతాది కూడా మార్చి ఎండింగ్కి క్లియర్ చేయాలని టార్గెట్కి పెట్టుకున్నాం. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా సీనియర్ సిటిజన్స్కి కలెక్టర్ గారు నేను ఇద్దరం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చూపించాలనేది ప్లాన్ చేసుకుంటున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, మరొక కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని చెప్పారు. ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ సమావేశంలో 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు, గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది జనాభా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ 11,440 కోట్ల రూపాయలు, సుమారు 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద, అలాగే 1,140 కోట్ల రూపాయలు 7% అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఈ యొక్క సమస్య జటిలంగా ఉంది, ఏమవుతుందో తెలియదు. ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం. ప్లాంట్ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్ డిస్కషన్ వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్ ని వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరొకసారి విరుచుకుపడ్డారు. సూపర్ 6 ఏమైందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలపై హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం తెలీదా అంటూ మండిపడ్డారు. హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న సామెతల్ని తలపిస్తుందని అన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసిన బాబు అమల్లోకి వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారంటూ కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని, ఆడలేక మద్దెల దరువన్నట్లు ఉంది బాబు వ్యవహారం అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి శ్రీకారం చుడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెల్నెస్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మారిన జీవన శైలి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ టెస్టుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చని, వెల్నెస్ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల్ని పొందవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. జీవిత విధానం,
ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది బీపీ, షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ, డాక్టర్ల సలహాలు కానీ, జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్ గుంటూరులో మన తూర్పు ఎమ్మెల్యే అయిన శ్రీ నజీర్ గారి స్వర్ణ కమలముల మీదుగా ఇవాళ వెల్నెస్ క్లినిక్, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్టు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్లినిక్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయాలని, ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉన్న క్లినిక్. ఇది సోమవారం, బుధవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3వ నంబర్ ఓపీలో ప్రతి సోమవారం, బుధవారం ఇక్కడ డాక్టర్స్, నర్సెస్, డైటీషియన్స్ ఉంటారు. ఇక్కడ మీకు బీపీ, షుగరు, హైటు, వెయిట్ చూసి బిఎంఐ చూడటము, అంటే వెళ్ళే జబ్బులు ప్రివెంట్, ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఏంటంటే బీపీ, షుగరు, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే, అంటే జీవన శైలి మనం ఇప్పుడు చూస్తున్నాం, అందరూ కూడా దే ఆర్ రేసింగ్ విత్ ద టైం, ప్రతి వాళ్ళు టైంతో పరిగెత్తున్నారు, వాళ్ళకి ఇలాంటి జబ్బులు వస్తాయి. లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనో, డ్రింకింగ్ అనో, పాన్ పరాగులను, స్ట్రెస్ అనేది మనకి ఐరన్కి ఎలా తుప్పు పడుతున్నారు, స్ట్రెస్ మనకి జీవితంలో బాడీలో కూడా తుప్పు పట్టేలాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కూడా, లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాగా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, వాటి వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి 40 ఏళ్ళు వచ్చేసరికి. అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే, మీరు హైట్, వెయిట్ చూపించుకోండి, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి, స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మార్చుకోండి, జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే టోటల్ మార్చుకోండి. అంటే కలర్ డ్రింక్స్ తాగటము, జంక్ ఫుడ్ తింటాము, మసాలాలు, దుంపలు ఎక్కువ తింటాము, ఇవి మానేయండి. పొట్ట దగ్గర ఎక్కువ ఎత్తుగా ఉంటే ఇది హార్ట్ అటాక్ వచ్చే ఇంపార్టెంట్ సూచన. ఇక్కడ మనం మెజరింగ్ టేప్ తోటి మెజర్ చేస్తాము. ఈ గర్త్ కనుక ఎక్కువ ఉంటే వేస్ట్ దగ్గర హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 40 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశం ఉంది. 2024 సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు జాతీయ అవార్డుల్ని ప్రదానం చేశారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ తో పాటు ఇతర ప్రపంచ క్రీడల్లో పతకాలు కొల్లగొట్టిన వారికి పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యానచంద్ర ఖేల్ రత్న పురస్కారానికి ప్రముఖ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ తో పాటు చెస్ ఛాంపియన్ గూకెస్ అందుకున్నారు. అలాగనే వీళ్ళిద్దరితో పాటు హాకీ విభాగంలో హార్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్ కేటగిరీలో ప్రవీణ్ కుమార్ అవార్డులు అందుకున్నారు. राष्ट्रपति महोदया, आपकी अनुमति हो तो आज के कार्यक्रम का शुभारंभ किया जाए. मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार 2024 श्री गुकेश डी. श्री गुकेश डी देश के सबसे उत्कृष्ट शतरंज खिलाड़ियों में से एक हैं. उन्होंने विश्व शतरंज 2024 में स्वर्ण पदक,
शतरंज ओलंपियाड 2024 में टीम तथा व्यक्तिगत श्रेणी दोनों में स्वर्ण पदक हासिल किए हैं। श्री गुकेश टी को शतरंज खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है। श्री गुकेश डी। ఆక్రమణలకి గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలు నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. వీరు అక్టోబర్ 15, 2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగనే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇల్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామని అన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించిస్తామని చెప్పారు. ఆమె గాలి మాటలు గాలి వ్యవహారాలు అన్నీ కూడా తెలిసినాయి. మనకి అన్ని గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. గాలికి ఏం వదిలేయలేదు. సూపర్ 6లో ఇప్పటికే అనే చాలా వరకు చేస్తూ ఉన్నాం. రైతు మన ఎన్టీఆర్ భరోసా ఇచ్చాము, అదేవిధంగా సిలిండర్లు ఇచ్చాము, అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాము. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నామో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రాష్ట్రంలో రైతులు భూ యజమానులు అందరూ కూడా ఆఖరికి కబ్జా చేస్తే కఠినంగా శిక్షిస్తాము. ఎంక్రోచ్మెంట్ కానీ లేకపోతే గ్రాబింగ్ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే 10-15 సంవత్సరాలు మించి జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాము. సో ఆ గాలి మాటలో మానుకోవాలి. ఇంకా బుద్ధి రాకపోతే ఇంకెవరేం చెప్పలేరు. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంఏ కింద వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. అంటే అక్కడ ఇల్లు నిర్మించేది కేంద్ర ప్రభుత్వ డబ్బులతో. పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే పేరు పెట్టడం సవ్వా కాదా? కేవలం ఆ పేరు పెట్టాలి, అదొక కాంక్షతో, పేరు కాంక్ష, ఫోటో కాంక్ష ఏదైతే ఉందో దాంతో ఎవరు సాయం చేశారనే విషయాన్ని కూడా గత ప్రభుత్వం మర్చిపోయింది. సో మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున సహాయం అందుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు, 25,000 కోట్లు మించి, 25,000 కోట్లు, 25,000 కోట్లు రెడీగా నాకు ఫిగర్ లేదు. సో అన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించేటప్పుడు పిఎంఏవైని పెట్టాలి కదా. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఉలిక్కి పడేలా చేసిన ఈ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. గంటకు మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా ముంబై పోలీసులు మరొక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాడు వీడు కాదని, అసలు నిందితుడు తమ అదుపులో లేడంటూ బాంబు పేల్చారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పొద్దున బాంద్రా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ మీద దాడితో సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. నిందితుడు తమ అదుపులో ఉన్నాడని వస్తున్న పుకార్లలో నిజం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.